సుజాత గారు, నా సంగతి వదిలేసేయండి. మీరేమనుకుంటున్నారు? మీరు పెళ్ళికి ముందు జీవితం అలా ఉండాలి, ఇలా ఉండాలని ఊహించే ఉంటారు కదా. మీ జీవితం అలానే ఉందా? సంతోషంగానే ఉన్నారా? హా సుబ్బు, నేను సంతోషంగానే ఉన్నాను. నాకు నువ్వు ఉన్నావు కదా సుబ్బు. ఏం కావాలన్నా తీసుకొస్తావు, బాగా చూసుకుంటావు సుబ్బు. ఇంకే అమ్మాయికైనా ఏం కావాలి చెప్పు. కానీ నువ్వే సుబ్బు, అప్పుడప్పుడు అనిపిస్తుంది నా వల్లే నువ్వు ఇలా అయిపోయావేమో అని అనిపిస్తుంది సుబ్బు. నాకేం చేయాలో కూడా అర్థం కావట్లేదు సుబ్బు. అయితే మీరు సంతోషంగానే ఉన్నారు. హా సుబ్బు, ఎందుకని? నాకు నువ్వు ఉన్నావు కదా సుబ్బు. నేనున్నాను కాబట్టి మీరు సంతోషంగా ఉన్నారు, అంతే కదా. అవును సుబ్బు, నాకు అది చాలు. నాకేం ఉన్నా లేకపోయినా నువ్వు ఉంటే చాలు సుబ్బు. సుజాత గారు, నాకు కూడా పెద్ద ఉద్యోగం, ఆస్తులు, పొలాలు ఇవేవీ లేవు కదా.